అందరికీ నమస్కారం. అసలు మన తలరాతిని మార్చగల శక్తి నమ్మకానికి ఉంటుందా? చాలా తరాలుగా ఒక పురాతన వ్రతం ఈ ప్రశ్నకు సమాధానమిస్తుందని నమ్ముతూ వచ్చారు. ఎంతలా అంటే దురదృష్టాన్ని కూడా అదృష్టంగా మార్చేస్తుందని అంటారు. అదే 7 శనివారాల వ్రతకథ. మరి ఈ నమ్మకం వెనుకున్న అస్సలు శక్తి ఏంతో గెలీన్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. అవును, ఈ కథ మొత్తం తిరిగేది ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే. మన విశ్వాసం మన భవిష్యత్తుని నిజంగా మార్చగలదా? రండి, ఈ అద్భుతమైన కథలో దీనికి సమాధానం వెతుకుదాం. ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే కలియుగం మొదలైన కొత్తలో నైమిషారణ్యంలోని మహర్షులందరూ ఒక పెద్ద యాగం చేశారు. అయితే ఆ యాగ ఫలాన్ని త్రిమూర్తులలో ఎవరికి ఇవ్వాలి, ఎవరికి అర్హత ఉంది అనే పెద్ద సందేహం వచ్చింది. అప్పుడు త్రిమూర్తులలో సత్వగుణం ఎవరికి ఎక్కువుందో తేలుస్తానని భృగుమహర్షి ముందుకొచ్చారు. ఇక భృగుమహర్షి తన పరీక్ష మొదలుపెట్టారు. ముందుగా సత్యలోకం వెళ్లారు. అక్కడ బ్రహ్మదేవుడు సంగీతంలో మునిగిపోయి మహర్షిని అస్సలు పట్టించుకోలేదు. దాంతో కోపమొచ్చి నీకు భూలోకంలో పూజలుండవు అని శపించేశారు. అక్కడ్నుంచి కైలాసం వెళ్లారు. అక్కడ శివుడు ఆనంద తాండవంలో ఉన్నారు. ఆయన కూడా మహర్షిని గమనించలేదు. దాంతో ఆయనకు కూడా లింగరూపంలోనే నీకు పూజలు జరుగుతాయి అని శాపం పెట్టారు. కాని వైకుంఠంలో మాత్రం కథ పూర్తిగా మారిపోయింది. తన రాకను గమనించలేదని విష్ణుమూర్తి వక్షస్థలంపై ఒక్క తన్ను తన్నారు భృగుమహర్షి. అయినా సరే విష్ణుమూర్తికి కోపం రాలేదు. పైగా మహర్షి పాదాలు నొప్పుట్టాయేమోనని ఆయన పాదాలు ఒత్తుతూ క్షమించమని వేడుకున్నారు. చూశారా, ఈ అపారమైన శాంతం, ఈ క్షమాగుణమే ఆయన సత్వగుణానికి అసలైన నిదర్శనం. విష్ణుమూర్తి అయితే పరీక్షలో నెగ్గారు. కాని ఇక్కడే ఊహించని సమస్యొకటి వచ్చింది. తన నివాసస్థానం అంటే శ్రీహరి వక్షస్థలాన్ని ఒకరు అవమానిస్తే తన భర్త ఏమీ అనకుండా మౌనంగా ఎలా ఉంటారు అని లక్ష్మీదేవికి కోపం వచ్చేసింది. అంతే, అలిగి వైకుంఠం వదిలి భూలోకానికి వెళ్ళిపోయారు. ఇక లక్ష్మీదేవి లేని వైకుంఠం కల తప్పింది. దీంతో విష్ణుమూర్తి ఆమెను వెతుక్కుంటూ శ్రీనివాసుడిగా భూలోకానికి వచ్చారు. ఇక్కడికి వచ్చాక ఆకాశరాజు కుమార్తె పద్మావతిని చూసి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కలియుగం ముగిసేంతవరకు తిరుమల కొండలపైనే ఉండి భక్తులను కాపాడాలని నిర్ణయించుకున్నారు. అలా శ్రీనివాసుడు భూమిమీద వెంకటేశ్వరుడుగా కొలువుదీరాడు. అయితే ఒక దేవుణ్ణి మెప్పించాలంటే నిజంగా ఏం కావాలి? పోకాస్ కోసం చేసే పూజలా, లేక మనసులోంచొచ్చే భక్త? ఈ ప్రశ్నే మనం చెప్పుకోబోయే కథకు ప్రాణం. దీనికి సమాధానం ఇద్దరు భక్తుల కథలో దొరుకుతుంది. ఒక పక్క తొండమాన్ చక్రవర్తి రోజూ బంగారు పువ్వులతో స్వామిని పూజించేవాడు. కాని అతని మనసంతా గర్వమే. మరోపక్క భీముడు అనే ఓ పేద కుమ్మరి కనీసం గుడికి కూడా వెళ్లలేడు. కాని తను పనిచేసే చోటే మట్టితో పువ్వులు చేసి భక్తితో స్వామికి అర్పించేవాడు. అయితే ఇక్కడ విచిత్రమేంటంటే ప్రతిరోజూ ఉదయం రాజు పెట్టిన బంగారు పువ్వుల ప్లేస్లో స్వామి పాదాల దగ్గర ఈ మట్టి పువ్వులే ఉండేవి. తన బంగారు పువ్వులు ఏమైపోతున్నాయో అర్థంకాక రాజుకి పిచ్చెక్కినంత పనైంది. అప్పుడు సాక్షాత్తూ స్వామివారే కలలో కనిపించి అసలు విషయం చెప్పారు. భీముడి నిస్వాంత భక్తి ముందు నీ గర్వంతో పెట్టిన బంగారం నిలవలేదు అని. చూసారా, ఈ కథ మనకు భక్తి అంటే ఏంటో చాలా స్పష్టంగా చెప్తుంది. బయటకు కనిపించే ఆడంబరాలు, ఐశ్వర్యం కాదు, మనసులోంచి వచ్చే ఆర్తి, ప్రేమతో చేసే పూజే దేవుడికి చేరుకుంటుంది. ఇదే మనమిప్పుడు తెలుసుకోబోయే అసలు వ్రతానికి పునాది. ఇక అస్సలు కథలోకి వద్దాం. కాంచీపురంలో దేవదత్తుడు, మాలిని అనే చాలా మంచి దంపతులుండేవారు. వాళ్ళు చాలా ధర్మంగా జీవించేవాళ్లు. కానీ వాళ్ల జీవితంలోకి ఒక పెద్ద కష్టం రాబోతుందని పాపం వాళ్లకు తెలీదు. ఒకరోజు వాళ్ల ఇంటికి ఒక పండితుడొచ్చారు. ఆయన దేవదత్తుడి జాతకం చూడగానే ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకంటే అతని జాతకంలో తీవ్రమైన శనిదోషముంది. దానివల్ల అపమృత్యు యోగం అంటే అకాల మరణం సంభవించే ప్రమాదముందని చెప్పారు. ఇంకేముంది, ఆ ఒక్క మాటతో వాళ్ల జీవితం తలక్రిందులైపోయింది. అయితే ఆ పండితుడే వాళ్లకో దారి చూపించారు. అదే 7 శనివారాల వ్రతం. చేసే విధానం చాలా సింపుల్, కానీ దానికావాల్సింది మాత్రం కొండంత నమ్మకం. ప్రతి శనివారం తెల్లవారుజామునే లేవాలి. స్వామివారికి నువ్వుల ఉండలు అంటే చిమ్మిలి ఉండలు నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత ఓ బ్రాహ్మణుడికి భోజనం పెట్టాకే వీళ్లు తినాలి. ఇలా వాళ్ళు చేసే ప్రతి పనిలో సంపూర్ణ శరణాగతి కనిపించింది. 7 వారాలపాటు వాళ్ల నమ్మకమే వాళ్లకి శక్తిగా మారింది.
ఇక వాళ్ళు 7 వారాల వ్రతాన్ని పూర్తి చేసిన రోజు రాత్రి ఒక అద్భుతం జరిగింది. మాలినికి కలలో సాక్షాత్తు శ్రీవెంకటేశ్వర స్వామి కనిపించారు. వాళ్ల భక్తికి మెచ్చనని, ఇక వాళ్ల కష్టాలన్నీ తీరిపోయాయని అభయమిచ్చారు. స్వామివారు మాలినితో ఏం చెప్పారంటే ఆమె భర్తకున్న శనిదోషం, ఆ అపమృత్యు భయం అన్నీ తొలగిపోయాయి. అంతేకాదు, అసలు అద్భుతమేంటంటే అతనికి రాబోయే జన్మలో ఉన్న ఆయుష్ను కూడా ఈ జన్మకే ఇచ్చి వాళ్ళిద్దర్నీ 100 ఏళ్లు సుఖంగా జీవించమని ఆశీర్వదించారు. చూశారా, వాళ్ల విశ్వాసమే వాళ్ల విధిని మార్చేసింది. చివరగా ఈ కథ మనందరికీ ఒక నిజాన్ని గుర్తుచేస్తోంది. భక్తి అనేది బయటకు చేసే ఆర్భాటంలో కాదు, మనసు లోతుల్లోంచి వచ్చే ఆర్తిలో ఉంటుంది. మరి ఈ రోజుల్లో, ఈ బిజీ ప్రపంచంలో మనం స్వామికి పెడుతున్న బంగారు పువ్వులేవి, మన గుండెల్లోంచి వస్తున్న మట్టి పువ్వులేవి? ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రశ్నకు దొరికే సమాధానంలోనే మన నమ్మకం యొక్క అసలైన విలువ ఉంటుంది.